కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నాడట. కల్వకుంట్ల కవిత పదే పదే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా కవిత ఎలాంటి కామెంట్లు చేసినా కూడా వాటికి వెంటనే కౌంటర్ ఇవ్వండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఇప్పటికే కవిత జనం బాట పేరిట ఇటు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో తిరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఎక్కడ మాట్లాడినా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ఉండడానికి ముఖ్య కారణం హరీష్ రావే అంటూ హరీష్ రావును ఆరోపిస్తోంది. ఇక ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఏమాత్రం తగ్గకుండా కవిత ఎలాంటి కామెంట్లు చేసినా కూడా వాటికి వెంటనే కౌంటర్ ఇస్తున్నారు. ఇక రీసెంట్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంపై బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందే తప్ప ఇటు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై తిరగలేదు. అందుకే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటూ మాట్లాడింది. ముందేమో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ మాట్లాడిన కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలు వెతుకుతుండడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఇటు బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఇక ఏదేమైనప్పటికీ కల్వకుంట్ల కవిత మాత్రం ఎక్కడ మాట్లాడినా కూడా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హరీష్ రావును, కేటీఆర్ ను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఇలా భూస్థాపితం కావడానికి హరీష్ రావే కారణం అంటూ కేటీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోకుండా ఎంతసేపు సోషల్ మీడియాలో కాలయాపన చేస్తున్నాడంటూ మాట్లాడుతుంది. ఇక రీసెంట్ గా మాట్లాడినప్పుడు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే తెలంగాణ జాగృతిని విమర్శిస్తే తెలంగాణ జాగృతి కూడా ఏమాత్రం తగ్గకుండా రివర్స్ కౌంటర్ ఇస్తుందంటూ గట్టిగా మాట్లాడింది. ఇక రీసెంట్ గా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీని పక్కన పెట్టి ప్రియాంక గాంధీకి న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడగలడా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. నా విషయాలు రేవంత్ రెడ్డికి ఎందుకు, ముందు రాష్ట్రంలో ఉన్న సమస్యలపై మాట్లాడండి, రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించండి అంటూ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చింది. ఇక అదే విధంగా కవిత ఏం మాట్లాడినా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆల్రెడీ గట్టిగా రివర్స్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కర్మ కర్మ అని మాట్లాడుతున్నావే, నువ్వు జైలుకి పోవడం నీ కర్మ కాదా కవిత అంటూ కవితను ప్రశ్నించారు. అదేవిధంగా కారణ జన్ముడి కడుపులో రాక్షసి పుట్టిందంటూ కవితపై మండిపడ్డారు. ఇక నిజామాబాద్ లో చెల్లని పైసా మెదక్ లో ఏ విధంగా చెల్లుతుందంటూ కవితను ప్రశ్నించారు. ఇక అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలోని వివేకానంద మాట్లాడుతూ నువ్వు ఎవరికి వత్తాసు పలుకుతున్నావో, ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నావో ప్రజలందరికీ కూడా తెలుసు. 10 ఏళ్ల పాలనలో అధికారాన్ని అనుభవించినప్పుడు ఈ తప్పులు గుర్తుకు రాలేదా? ఈ రోజు ఈ తప్పుల గురించి మాట్లాడుతున్నావు. నీలాగా వెన్నుపోటు రాజకీయాలు ఎవ్వరూ చేయలేరంటూ కవితను విమర్శిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మొదలు పెడితే నాయకులు అందరూ కూడా ఎక్కడ సమయం వచ్చినా కూడా కల్వకుంట్ల కవితను, తెలంగాణ జాగృతిలో ఉన్న కార్యకర్తలను మాట్లాడుతూనే ఉన్నారు. ఇట్లా కల్వకుంట్ల కవిత కూడా ఏమాత్రం తగ్గకుండా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను అందరినీ కూడా కడిగి పాడేస్తుంది. ఇక అదే విధంగా తెలంగాణలో జరుగుతున్న సమస్యలపై మాట్లాడాలి కానీ ఎంతసేపు నన్ను టార్గెట్ చేస్తే మీకు ఏమొస్తుందంటూ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తుంది. ఇక ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం కవితపై చాలా సీరియస్ గా ఉన్నారట. కవిత ఇప్పటి నుంచి ఏం మాట్లాడినా కూడా తిరిగి కౌంటర్ ఇవ్వండి అంటూ ఇటు బీఆర్ఎస్ నాయకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఇప్పటి నుంచి కవిత ఎలాంటి మాటలు మాట్లాడినా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ పైన పడి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను ఇటు హరీష్ రావును, కేటీఆర్ ను టార్గెట్ చేయడంలో కవితకు ఏం వస్తుందంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇక ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదే విధంగా కల్వకుంట్ల కవిత కూడా ఇద్దరు ఏ మాత్రం తగ్గకుండా నువ్వా నేనా అన్న విధంగా విమర్శలు చేసుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ గులాబీ వార్ ఎంతవరకు చేరుతుందో వేచి చూడాలి.